యాక్చువల్‌గా ఒక స్టోరీ చెప్పాలి. ప్రపంచమంతా ఒకవైపు అంటే మనమందరం ఒకవైపు ఉంటే, ఒక్క వ్యక్తి మాత్రం మనకు అపోజిట్‌గా ఉన్నాడంట. మనం ద్వేషంతో, స్వార్థంతో, పాపంతో ఎలాగైనా మనం హ్యాపీగా బతికేయాలి. పక్కోడి గురించి మనకు అవసరం లేదు. ఇట్లున్న మన కోసము మనమందరం ఉంటే, ప్రపంచమంతా ఉంటే, ఒక్క వ్యక్తి మాత్రము ద్వేషంతో ఉన్న మనల్ని ప్రేమించడానికి, స్వార్థంతో ఉన్న మన కోసం త్యాగం చేయడానికి, రివెంజ్ తీసుకోవాలని ఉన్న మనల్ని క్షమించడానికి, ఎదుటివారి మనశ్శాంతి కోసం ఆలోచించని మనకి నిజమైన మనశ్శాంతి ఇయ్యడానికి ఆయన ఉన్నాడంట. యాక్చువల్ ఏంటంటే ఇది టెంపరరీ లైఫ్. మనమందరం ఒకటే చనిపోతాం పక్కా. కానీ మనందరికీ ఎటర్నల్ లైఫ్ ఇవ్వడానికి. అసలు ఆ వ్యక్తి అట్లా ఎట్లా నించున్నాడో అది నిజమా అని నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అది నిజమో అబద్ధమో కూడా నాకు తెలియదు. కానీ భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటివరకు ఏ బుక్స్ చదివినా కానీ ఈయనలా ఉన్న వ్యక్తిని ఏ బుక్స్లో నాకు తెలిసి అయితే లేకపోయి ఉండొచ్చు. నాకు తెలిసి అది ఎంత పిచ్చి ప్రేమ అంటే, మనం ముందుగానే పాపాలు చేసాము, తప్పులు చేసాము అని తెలిసి ఆ తప్పులకు మనకు శిక్ష రావద్దని ఆయన ప్రాణాన్ని శిలువ పైన వేలాడ తీసుకొని ప్రాణం పెట్టేసిండంట. నమ్మొచ్చా? నమ్మడానికి ఇంపాసిబుల్. కానీ నిజంగా చేశాడంట. ఒక బుక్లో ఉంది. ఆ బుక్ పేరు పరిశుద్ధ గ్రంథం, బైబిల్. నిజంగా ఒక వ్యక్తి అంత ప్రేమిస్తాడు ఒక మనుషుల్ని. హౌ క్రేజీ కదా. ఈరోజు ఆ డేని రిమెంబర్ చేసుకొని క్రిస్టియన్స్ అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హ్యాపీ. క్రిస్టియన్గా ఆ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి చర్చికి వెళ్ళిన అందరిని బట్టి హ్యాపీ. కానీ ఆ మార్గంలో నడవడానికి ఈ రోజు నుంచి అయినా మొదలు పెడదాం. నువ్వు నమ్ముతావా నమ్మవా అన్నీ పక్కన పెడితే ఆ వే ఏదైతే ఆయన చెప్పిన వే ఏదైతుందో పరిశుద్ధంగా నీతిగా ఇతరులకి హాని చేయకుండా ఉండాలి అనే ఏదైతే మాటలు చెప్పాడో ఆ వే అయితే 100% కరెక్ట్. ఆ వేలో నడవడానికి ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.